Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 4th సెమిస్టర్ సిలబస్ వచ్చేసి ఆల్జీబ్రా. ఓకేనా, ఇందులో నేను ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను ఎల్ఏక్యూ. అది చూడని వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళి. అండ్ ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, జాగ్రత్తగా వినండి. షో దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఎ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. సబ్ గ్రూప్ ఆఫ్ ఎ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్ అట. ఓకేనా, ఒక సబ్ గ్రూప్ సైక్లిక్ మళ్ళీ సైక్లిక్ అవుతుంది అని చూపేయమంటుండు. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలంటే మనం లెట్ జీ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బ్రాకెట్స్లో ఏ రాయాలి. ఓకేనా, జీ అంటే గ్రూప్ అండి. ఓకేనా, జీ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బ్రాకెట్ ఏ అండ్ హెచ్బిఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అంతేకాదు, ఇక్కడ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ అన్నాడు. ఇక్కడ జీ అనేది ఒక సైక్లిక్ గ్రూప్ అనుకోండి. ఎవ్రీ సబ్ గ్రూప్ అంటే ఒక హెచ్ అనేది సబ్ గ్రూప్ అని తీసుకుందాం మనం. హెచ్బిఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇక్కడ జీ ఏంటి? సైక్లిక్ గ్రూప్ అన్నట్టు. జీ అంటే ఈ సైక్లిక్ గ్రూప్లో ఏముంది? ఏ ఉంది. యాంగిల్ బ్రాకెట్స్లో ఏ రాస్తాం మనం. ఓకేనా, సైక్లిక్ గ్రూప్ అనేది జీ. ఇక్కడ హెచ్బిఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అండ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఎ సైక్లిక్, హెచ్ అనేది సైక్లిక్ అని ప్రూవ్ చేయాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ జీ. హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, హెచ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ జీ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయట. ఓకేనా, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ జీ. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ లెట్ ఎం బి ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకోండి. ఓకేనా, ఎం అనేది ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ జీ ఈ సైక్లిక్ గ్రూప్లో ఏముంది? ఏ ఉంది. ఈ ఏకి పవర్ ఎం చేయండి. ఏ పవర్ ఎం బిలాంగ్స్ టు హెచ్, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఓకేనా, ఏ పవర్ ఎం బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ హెచ్ ఏంటి? సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, అండ్ నౌ వి విల్ ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బ్రాకెట్స్. ఇక్కడ ఏముంది? ఏ పవర్ ఎం బిలాంగ్స్ టు హెచ్ కదా. ఏ పవర్ ఎం యాంగిల్ బ్రాకెట్స్ ఏ పవర్ ఎం ని ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయాలంటే లెట్ బి బిలాంగ్స్ టు హెచ్ అనుకోండి అండ్ బి బిలాంగ్స్ టు జీ అనుకోండి. ఎందుకు? ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ తోటే మొత్తం ప్రూఫ్ ఉంటుంది. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ జీ. ఇక్కడ హెచ్లో బి ఉందంటే జీలో కూడా బి ఉందన్నట్టే కదా. అందుకని బి ఈజ్ బి బిలాంగ్స్ టు హెచ్ అండ్ బి బిలాంగ్స్ టు జీ. డన్. హెన్స్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి పవర్ కే అనుకోండి. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్స్ టు బి పవర్ కే. ఫర్ ఇక్కడ కే ఏంటంటే కే బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఏంటి? ఇంటీజర్, సమ్ ఇంటీజర్ వాల్యూ. ఇప్పుడు బై డివిజన్ ఆల్గోరిథం దెర్ ఎగ్జిస్ట్ ఇంటీజర్స్. రెండు ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. దేని ప్రకారం? డివిజన్ ఆల్గోరిథం మెథడ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ రెండు ఇంటీజర్స్ ఏంటంటే క్యూ అండ్ ఆర్. ఓకేనా, క్యూ అండ్ ఆర్. కే బిలాంగ్స్ టు జెడ్ అని ఇచ్చాం కదా. ఇక్కడ జెడ్ అంటే ఇంటీజర్స్. ఏం ఇంటీజర్స్ అంటే రెండు ఇంటీజర్స్, క్యూను ఆర్. చూడండి, కే ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఎం ఉంది కదా, ఎం ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్ ఏంటి? ఇక్కడ 0 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కే. ఓకేనా, ఇప్పుడు దీనికి మనం ఈ కే అనేది ఏకి పవర్ చేయాలి, ఎంక్యూ ప్లస్ ఆర్ అనేది ఏకి పవర్ చేయాలి. చేసిన తర్వాత ఏ పవర్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ పవర్ ఎంక్యూ ఇంటూ ఏ పవర్ ఆర్ లెక్క రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇంటూ వస్తుంది. ఓకేనా, ప్లస్ ఉంటే ఇక్కడ ఇంటూ అవుతుంది. అగైన్ ఇక్కడ ఏ పవర్ ఆర్ మనకు కావాల్సింది ఏ పవర్ ఆర్ కావాలి. ఏ పవర్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ పవర్ కే అక్కడనే ఉంచి
ఈ ఏ పవర్ ఎంక్యూని ఇటు పట్టుకొచ్చేస్తే ఏ పవర్ కే దిక్కు ఇన్వర్స్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఎంక్యూ డన్. ఇప్పుడు ఏ పవర్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ కే. ఇక్కడ ఏ పవర్ ఎంక్యూని అలాగే ఉంచి ఓల్ ఇన్వర్స్ చేద్దాం. ఓల్ ఇన్వర్స్ ఇది బిలాంగ్స్ టు హెచ్ అన్నట్టు, ఓకేనా. ఏ పవర్ ఆర్ బిలాంగ్స్ టు, దేర్ ఫార్ ఏ పవర్ ఆర్ బిలాంగ్స్ టు హెచ్, ఓకేనా. ఫర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం. ఇది మీకు వింటే అర్థం కాదు, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఇక అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే బట్టి పడతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఏం కాదు బట్టి పడ్డ, ఇది మనకి ఎక్కడ ఉపయోగపడదు, బట్టి పట్టాల్సిన అవసరం ఉంది, ఓకేనా. ఇది మనకు లైఫ్లో ఎక్కడ ఉపయోగపడదు కాబట్టి మనం ఈ ఎగ్జామ్ పర్పసే, అంతే. ఎగ్జామ్ పర్పస్ కోసమే మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ మ్యాథ్స్, ఓకేనా. కొన్ని మనకు తెలిస్తే అయిపోతాయండి, కానీ ఇట్లాంటి థీరమ్స్ అనేవి మనం బట్టి పట్టచ్చు, లేదా కొద్దిగా అర్థమైతే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సపోజ్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎంక్యూ ప్లస్ ఆర్ ఉంది కదా, ఈ ఆర్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి, ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే కే ఈజ్ ఈక్వల్స్ టు ఎంక్యూ ప్లస్ ఆర్ ప్లేస్లో 0, కే ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, ఎంక్యూ వచ్చింది. ఇప్పుడు కేకి, ఈ కే అనేది ఏకి పవర్ చేయండి, ఎంక్యూ అనేది ఏకి పవర్ చేయండి, ఇలా రాసుకోవచ్చు మనం. గివ్స్ రైస్ టు, ఇక్కడ బి బిలాంగ్స్ టు యాంగులర్ బ్రాకెట్స్ ఏ పవర్ ఎం. ఇక్కడ కే అనేది కాన్స్టాంట్ కాబట్టి ఇక్కడ ఏ పవర్ కే, బి ఎందుకు రాశానంటే ఇక్కడ బి పవర్ కే ఈజ్ ఈక్వల్స్ టు బి అయినప్పుడు ఇక్కడ ఏ పవర్ కే ఈజ్ ఈక్వల్స్ టు కూడా బిఏ అనుకోండి, ఓకేనా. అట్లా గుర్తుంచుకోండి. ఇక్కడ రాశాను నేను బి ఈజ్ ఈక్వల్స్ టు బి పవర్ కే అన్నాను, కానీ ఇక్కడ ఏ పవర్ కే ఉంది, ఏ పవర్ కే అంటే కూడా బి, ఓకేనా. బి బిలాంగ్స్ టు, ఈ క్యూ అనేది కాన్స్టెంట్ తీసేయండి, కాన్స్టెంట్ అయితే ఈ బ్రాకెట్స్ తీసేసి యాంగులర్ బ్రాకెట్స్ పెట్టి ఏ పవర్ ఎం రాయండి. బి బిలాంగ్స్ టు యాంగులర్ బ్రాకెట్స్ ఏ పవర్ ఎం. సో ఇది దేర్ ఫార్ హెచ్ ఈజ్ ఏ సైక్లిక్. ఎందుకు సైక్లింగ్ అంటున్నానంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ బ్రాకెట్ ఏ పవర్ ఎం కదా. ఇక్కడ హెచ్ ఇక్కడ బి ఉంది కదా సార్ అంటే, ఈ బి ఎందులో ఉందండి, ఇక్కడ చూడండి బి బిలాంగ్స్ టు హెచ్ కదా, ఈ బి అనేది హెచ్లోనే ఉంది కదా, కాబట్టి ఇక్కడ బి బిలాంగ్స్ టు యాంగులర్ బ్రాకెట్ ఏఎం. సో దేర్ ఫార్ హెచ్ ఈజ్ ఏ సైక్లిక్ అవుతుంది. హెచ్ ఈజ్ ఏ సైక్లిక్. ఇది ప్రూవ్ చేసాం మనం, ఇది ప్రూవ్ చేసాం కాబట్టి హెచ్ అనేది సైక్లిక్ అయింది. అర్థం కాకుంటే ఒకసారి రబ్బుక్లో ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, ఓకేనా. లాంగ్ క్వశ్చన్కి, ఒకవేళ లాంగ్ క్వశ్చన్కి వాళ్ళు ఇవ్వలేదంటే షార్ట్ క్వశ్చన్లో కంపల్సరీ ఉంటుంది, ఓకేనా. మీరు బట్టి పడతారా ఏం చేస్తారా మీ ఇష్టం అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం, ఓకేనా. ఇవి చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.